ఒకప్పుడు రాజకీయం అంటే ఒక గొప్ప సేవగా, మానవ సేవగా భావించేటువంటి పరిస్థితి ఉండేది. ఒకప్పటి తరం రాజకీయ నాయకులు ఎంతో హుందాగా, వారికి నష్టం కలిగిన, వెన్నుపోటు పొడిచిన ఎదుటి వ్యక్తి గురించి దూషణ, దుర్భాష కాకుండా ఏ విధంగా తమలోని అక్కసుని, బాధని వెలుబుచ్చారు అనేటువంటిది సభ్య సమాజం హర్షించే విధంగా మాట్లాడారో చూడండి. అది ఒక ఎన్టీ రామారావు గారైనా, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఏ విధంగా మాట్లాడేవారు, ఎలా మాట్లాడేవారు? మానవులం కాదు మేము, పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్, అది కూడా చర్చకు పెట్టుకోవాల్సిందే. నిజంగా అధ్యక్ష, గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? విలువలు, ప్రమాణాలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఇప్పుడున్నటువంటి ఈ పగా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి రెండు పార్టీలకు ఒక ఆల్టర్నేటివ్గా, ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చింది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.